వెల్కమ్ టు మిషన్ ఎంసీక్యూస్. ఇప్పుడు పార్ట్ 2 ప్రాక్టీస్ చేద్దాం. క్రింది వాటిలో అడవుల ప్రత్యక్ష ప్రయోజనం కానిది ఏది? పెట్రోలియం. తేనె, లక్క, గమ్ వంటి ఉత్పత్తులను ఏమంటారు? చిన్న అటవీ ఉత్పత్తులు. అడవులు వాతావరణంలో ఏ వాయువును గ్రహిస్తాయి? కార్బన్ డయాక్సైడ్. అడవులను భూమి ఊపిరితిత్తులు అని ఎందుకు అంటారు? రైట్ ఆన్సర్, ఆక్సిజన్ విడుదల చేయడం వల్ల. అడవులు జీవ వైవిధ్యానికి నిలయాలుగా పరిగణించబడటానికి కారణం ఏమిటి? రైట్ ఆన్సర్, అనేక రకాల జీవులు నివసించడం. క్రింది వాటిలో అడవుల వినాశనానికి కారణం కానిది ఏది? వృక్షారోపణ. మిగతావన్నీ అడవుల వినాశనానికి కారణమే. అడవుల నరికివేత వల్ల మొదట ప్రభావితమయ్యేది ఏది? జీవ వైవిధ్యం. క్రింది వాటిలో అడవుల సంరక్షణకు ఉత్తమ చర్య ఏది? వృక్షారోపణ. అడవులు ప్రకృతి సమతుల్యతకు అవసరం అనే వాక్యానికి ప్రధాన కారణం ఏమిటి? రైట్ ఆన్సర్, అవి వాతావరణం, నేల, నీటి చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. భారతదేశంలో అటవీ విధానం మొదట ప్రకటించబడిన సంవత్సరం ఏది? 1894. ఇది బ్రిటిష్ కాలంలో ఈ విధానం రూపొందించబడింది. స్వాతంత్రం తరువాత తొలి జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 1952. అటవీ సంరక్షణ చట్టం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1980. ఉమ్మడి అటవీ నిర్వహణ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమం ప్రారంభమైన సంవత్సరం ఏది? 1990. అటవీ హక్కుల చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? రైట్ ఆన్సర్, 2006. ఈ సంవత్సరాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో అడవుల పరోక్ష ప్రయోజనం ఏమిటి? నేల సంరక్షణ. అడవులు నీటి నిల్వ కేంద్రాలు అనడానికి కారణం ఏమిటి? భూగర్భ జలాలను పెంచడం. అడవుల వల్ల నియంత్రించబడే ప్రకృతి వైపరీత్యం ఏది? అన్నీ. అడవుల వల్ల వరదలు, నేలకోత, కరువు ఇవన్నీ నియంత్రించబడతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పక్షి అయిన కౌంజ్ ఏ వర్గానికి చెందుతుంది? వలస పక్షి. క్రింది వాటిలో జీవ వైవిధ్యానికి సరైన నిర్వచనం ఏది? వివిధ రకాల జీవుల ఉనికి. అసెర్షన్ ఏ. అడవులు కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి. రీజన్, చెట్లు కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తాయి. వీటిలో సరైనది ఏది? రైట్ ఆన్సర్, ఏ. ఏ, ఆర్ రెండు సరైనవి. ఆర్ ఏకు వివరణ. మడ అడవులకు శ్వాస మూలాలు ఉంటాయి. రీజన్, అవి నీటితో నిండిన నేలల్లో పెరుగుతాయి. వీటికి సరైన వివరణ ఆప్షన్ ఏ. క్రింది వాటిని కాలక్రమంలో అమర్చండి. రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. అటవీ విధానం, జాతీయ అటవీ విధానం, అటవీ సంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టం. అంటే ఇవి ఏ సంవత్సరంలో
ప్రారంభించబడినాయో ఆ విధానం ఇది. భారతదేశంలో అటవీ విస్తీర్ణం సుమారు ఎంత శాతం? 22.94. ఇది ఐఎస్ఎఫ్ఆర్ 2019 ప్రకారం 22.94 అటవీ విస్తీర్ణం ఉంది. క్రింది వాటిలో చిన్న అటవీ ఉత్పత్తి ఏది? తేనె. అడవుల వల్ల వాతావరణంలో ఏ వాయువు శాతం పెరుగుతుంది? ఆక్సిజన్. చెట్లు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. క్రింది వాటిలో మడ అడవులు ఏ ప్రాంతం? రైట్ ఆన్సర్, గోదావరి డెల్టా ప్రాంతంలో మడ అడవులు ఉన్నాయి. అడవుల వినాశనం వల్ల మొదటిగా తగ్గేది ఏది? రైట్ ఆన్సర్, జీవ వైవిధ్యం. క్రింది వాటిలో అడవుల సంరక్షణ చర్య ఏది? వృక్షారోపణ. స్టేట్మెంట్ 1, అడవులు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. స్టేట్మెంట్ 2, అడవులు ఆవిరిపోతు ప్రక్రియను పెంచుతాయి. రైట్ ఆన్సర్, ఆప్షన్ సి, రెండూ సరైనవే. సతత హరిత అడవులు చెట్లు ఒకేసారి ఆకులు రాల్చవు. స్టేట్మెంట్ 2, ఇవి అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో పెరుగుతాయి. రైట్ ఆన్సర్, ఆప్షన్ సి, రెండూ సరైనవే. అడవుల సంరక్షణలు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రారంభించిన కార్యక్రమం ఏది? రైట్ ఆన్సర్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. అడవుల ప్రధాన ప్రాముఖ్యత ఏమిటి? రైట్ ఆన్సర్, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం, వాతావరణ నియంత్రణ. క్రింది వాటిలో అటవీ హక్కుల చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? రైట్ ఆన్సర్, గిరిజనులు మరియు అటవీ ఆధారిత ప్రజల హక్కులను గుర్తించడం. క్రింది జంటలలో సరైనది ఏది? గోదావరి డెల్టా మడ అడవులు. అసెర్షన్, ఆకురాల్చు అడవులను మాన్సూన్ అడవులని కూడా అంటారు. రీజన్, ఇవి వర్షాకాల ప్రభావంతో పెరిగి ఎండాకాలంలో ఆకులు రాలుస్తాయి. రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. భారతదేశంలో అటవీ విస్తీర్ణం 33% ఉండాలనే లక్ష్యాన్ని ప్రధానంగా ఏ విధానం ప్రతిపాదించింది? రైట్ ఆన్సర్, ఆప్షన్ సి, 1988 జాతీయ అటవీ విధానం. క్రింది వాటిలో అడవుల వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనం ఏమిటి? రైట్ ఆన్సర్, భూగర్భ జలాల పునరుద్ధరణ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ వెల్విషర్స్కు షేర్ కూడా చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన MCQs వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.